హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మంచి G+3 తోనున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది. చాలా మంది తక్కువ ధరల మంచిగా రెంట్లు వచ్చే ప్రాపర్టీ కావాలని అంటారు కదా, ఈ రోజు తీసుకొచ్చిన. సో ఫ్రెండ్స్, ఇది మెయిన్ గా వచ్చేసి మనకి శంషాబాద్ రాళ్ళగూడ రాఘవేంద్ర కాలనీ అంటారండి. శంషాబాద్ రాళ్ళగూడ రాఘవేంద్ర కాలనీ. ఇక్కడికి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ బిల్డింగ్ మీదకి చూసుకుంటే మనకి ఇన్నర్ రింగ్ రోడే కనిపించేస్తుంది మంచిగా, అంత దగ్గర. ఇప్పుడు మనము బిల్డింగ్ మీదకి చూసుకుంటున్నాం కదా, అదంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్. ఆ ఫ్లైఓవర్ ఎక్కి మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే గచ్చిబౌలి ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ లొకేషన్ నుంచి మనకి మైదీపట్నం కూడా చాలా దగ్గర అండి, 6 to 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది. సో ఇలా అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి దగ్గరలో ఉన్న ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ G+3 100 గజాలలో ఉంది. మనకి దీంట్లో 50,000 రెంట్ వస్తుందండి ప్రజెంట్. ఇలా మీరు చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ లా బోరు, సంపు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ మన కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్స్ పరంగా కూడా ఉంది. సో 100 గజాలలో అయినా కూడా మంచిగా నీట్ గా వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేసి కట్టిండు ఓనరు. మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ తోని కార్ పార్కింగ్ తోని వస్తుంది. అలానే మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకుంటే, ఫస్ట్ ఫ్లోర్ ఎట్లా అంటే టోటల్ గా కన్స్ట్రక్షన్ చేసిరు, ఓనర్ ఉండేటట్టు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అనమాట. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మీరు చూసుకుంటే మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ కాగానే మనకి ఒక హాల్ వస్తుంది సపరేట్ గా. ఆ హాల్ ఇవన్నీ చూసుకున్నారు కదా, ఆ హాల్ అంతా కూడా సపరేట్ వస్తుంది. కొద్దిగా మళ్ళీ లోపల అయితే అది ఇంకొక హాల్ టైప్ వస్తుంది అండి మంచిగా. అంటే ఇలా మనకి 1 BHK తోని ఫస్ట్ ఫ్లోర్ డిజైన్ చేసిరు, కానీ మనకి స్పేసియస్ గా డిజైన్ చేసిరు అనమాట ఫస్ట్ ఫ్లోర్. ఇదంతా కూడా అది డైనింగ్ లాగా వాడుకోవచ్చు, ప్లస్ లేకపోతే హాల్ లాగా వాడుకోవచ్చు ఫస్ట్ హాల్ తర్వాత. సో ఇక్కడ మనకి ఒక కామన్ టాయిలెట్ వస్తుంది, పూజ గది ఇవి కూడా వస్తున్నాయి, మనకు కిచెన్ కూడా వస్తుందండి. సో ఇది హౌస్ ఫేసింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ తో వస్తుంది ఈ హౌస్. ఇల్లు వచ్చేసి మన కిచెన్ కూడా చూసుకోవచ్చు. కిచెన్ నుంచి కూడా మనకి బాల్కనీ కూడా మనకి సన్ రైజెస్ అనేది ఈవినింగ్ వరకు వచ్చేటట్టు మంచిగా పెద్దగా ఉందన్నమాట. చుట్టుపక్కల అన్ని మంచి ఇండిపెండెంట్ హౌసెస్, రోడ్స్ వచ్చేసి మనకి 30 ఫీట్ల రోడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలానే ఇప్పుడు మన కిచెన్ ఇంకొక బెడ్రూమ్ వస్తుంది. ఆ బెడ్రూమ్ కూడా మంచిగా పెద్దగా స్పేసియస్ గా వస్తుంది, మనకి అటాచ్డ్ బాత్రూమ్ తో వస్తుంది. సో ఇది ఈ ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ చూసుకుంటే మనకి 2 1 BHK పోర్షన్లతో డివైడ్ చేసిరండి. మనకి నార్త్ ప్లస్ వెస్ట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ 2 ఉన్నాయి అనమాట. మీరు చూసుకోవచ్చు, జూమ్ చేసి చూపిస్తున్నది ఏంటంటే మనకు అక్కడ ఇంకొక పోర్షన్ వస్తుంది అనమాట. సో అక్కడ ఒక పోర్షన్ 1 BHK వస్తుంది. ఇటు మెట్ల దగ్గర కూడా మనకి ఇంకొక 1 BHK పోర్షన్ కూడా వస్తుంది. సో ఇలా రేర్గా వస్తాయండి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ అనేది, చాలా రేర్గా వస్తాయి. సో వచ్చినప్పుడే పర్చేజ్ చేసుకోవాలి. ఇంకోటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గర వస్తుంది, ప్లస్ ఇక్కడ మనకి మైదీపట్నంకి దగ్గర అవుతుంది. ఇక్కడికి మనకి గచ్చిబౌలి వెళ్ళాలన్నా కూడా దగ్గర అవుతుంది అనమాట. సో డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను నేను, ఓనర్ కి ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది, మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ.